నమస్తే దోస్తులు, తెలంగాణ శనార్థులు. ఈరోజు ఈనాడులో వార్త చూసినట్లయితే ఉప్పల్లో సమిష్ట కృషితో నియంత్రణ, టోల్ ఫ్రీ నంబర్తో సమస్యల పరిష్కారం. గవర్నర్ న్యూస్ టుడే ఇక్కడ మన జిల్లా వార్త అన్నమాట. వీధి కుక్కల బెడదను తగ్గించేందుకు యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపడుతున్నట్టు మేయర్ దొంతగాని శాంతి కోటేష్ గౌడ్, కమిషనర్ తాజ్మోహన్ రెడ్డి తెలిపారు. వీధి కుక్కల దాడిలో చిన్నారి నిహాన్ 18 నెలల మృత్యువాత పడిన ఘటనతో జవహర్నగర్ మున్సిపల్ పాలకవర్గం అధికారులు దిద్దుబాటు చర్యలు ప్రారంభించింది. ఇది ప్రయత్నం. బ్లూ క్రాస్ సొసైటీతో ఒప్పందం చేసుకొని వీధి కుక్కలను పట్టుకొని నియంత్రణ చర్యలు తీసుకోవడం, మున్సిపల్ పారిశుద్ధ్య సిబ్బంది, ఇతర విభాగాలు అధికారులు నిరంతర విధిలో ఉండటం, ప్రత్యేక వాహనాలు శునకాలను పట్టుకొని వాటిని చికిత్స చేసి జనవాసాలకు దూరంగా వదిలేయడం. టోల్ ఫ్రీ నంబర్ 9963996908, సందీప్ 8074064746. కృష్ణప్ప కాల్ చేస్తే వెంటనే స్పందిస్తారు. చూడండి జోనార్ ప్రజలారా, దయచేసి ఈ కింద ఉన్న నంబర్ టోల్ ఫ్రీ నంబర్ కాల్ చేయండి. చేస్తే వెంటనే వచ్చి స్పందిస్తారని ఇక్కడ ఉన్న కమిషనర్ తెలియపరుస్తున్నాడు. అదేవిధంగా వీధి శునకాలు ఎక్కువగా సంచరిస్తున్న ప్రాంతాల్లో డాగ్ స్క్వాడ్ బృందాలు నిరంతరం అందుబాటులోకి ఉంటాయి. రోడ్లపై చెత్త, చికెన్, మాంసం వ్యాపారులు వ్యర్థాలు బయట వేయకుండా కఠిన చర్యలు తీసుకోవడం. ఇక్కడ కట్టడి చేద్దాం రండి అని ఇక్కడ చిత్రంలో చూసినట్లయితే వీధి కుక్కల నియంత్రణపై అవగాహన కార్యాలయంలో కమిషనర్ తాజ్ మోహన్ రెడ్డి. చూడండి చిత్రంలో క్లియర్గా ఇక్కడ సిబ్బందితో తాజ్ మోహన్ రెడ్డి ఒక అవగాహన చిత్రాన్ని ఇక్కడ పోస్టర్ విడుదల చేశారు. ఇక్కడ ముందస్తు చర్యలు తీసుకుంటున్నాం. ఆంజనేయులు ఉప కమిషనర్ ఉప్పల్ సర్కిల్ పరిధిలోని కాలనీలు, మురికివాడల్లో వీధి కుక్కల నియంత్రణకు ముందస్తు చర్యలు తీసుకుంటున్నామని డీసీ ఆంజనేయులు వివరించారు. ఇలా చేస్తున్నాం. కుక్కల దూకుడును అడ్డుకోవడానికి తీవ్రస్థాయిలో కసరత్తు చేస్తున్నాం. సిబ్బందిని అప్రమత్తం చేశాం. వీధుల్లో సంచారంపై ఫిర్యాదులు వచ్చినా నేరుగా తమ ఇతర విభాగాల సిబ్బంది నుంచి సమాచారం వచ్చినా వెంటనే కావాల్సిన చర్యలు చేపడుతున్నాం. వీధి కుక్కలు ఎక్కువగా చెత్త, అపరిశుభ్ర ఉన్న ప్రాంతాల్లోనే సంచరిస్తూ ఉంటున్నాయి. ఈ ప్రాంతాల్లో ప్రత్యేక దృష్టి పెట్టి వీధి కుక్కలను ఎప్పటికప్పుడు వెటర్నరీ విభాగం సహకారంతో పట్టుకుంటాం. శస్త్రచికిత్స చేయడంతో పాటు వ్యాక్సిన్ కూడా వేయిస్తున్నాం. దీంతో ఇప్పటి వరకు సర్కిల్ వీధి కుక్క కాటు పడే సందర్భాలు పెద్దగా లేవు. సర్కిల్లో పరిశుద్ధ మెరుగు ఎందుకే వేగంగా చర్యలు తీసుకుంటున్నాం. కుక్కలతో సమస్యలు ఉంటే సమాచారం ఇవ్వాలి, సత్వర చర్యలు తీసుకుంటాం. చూడండి ప్రజలారా, ఇక్కడ మన జవహర్నగర్లో ఇంత ముందుకు వాళ్ళు ఒక 3 నెలల క్రితము ఏదైతే ఆ ఒక వినతి పత్రం ఒక జోనర్ కమిషనర్కి ఇచ్చిన తర్వాత ఆ చర్యలు తీసుకొని అక్కడికి వెళ్ళి అక్కడ కుక్కలు ఉన్నాయా లేవా మళ్ళీ చూసి ఇంతకుముందుకు వాళ్ళు ఇచ్చిన పత్రం ఏదైతే ఉందో దాన్ని చూసిన వెంటనే వాళ్ళు స్పందిస్తే అక్కడ ఈ బాలుడు చనిపోకు ఉండేవాడు. ఇప్పుడు కళ్ళు తెరుచుకున్న అధికారులు చూడండి, మన కమిషనర్ తాజ్మోహన్ రెడ్డి ఇప్పటికీ కళ్ళు తెరుచుకున్నాడు. ఇప్పుడు వీధి కుక్కల నియంత్రణపై అవగాహన కార్యక్రమం కమిషనర్ తాజ్మోహన్ రెడ్డి ఇక్కడ నిర్వహించడం జరుగుతున్నది. స్నేహపూర్వక వాతావరణం అవసరం. కీసర అంగన్వాడీ కేంద్రాల్లో పిల్లల మధ్య స్నేహపూర్వక వాతావరణాన్ని సృష్టించాలని మండల ప్రత్యేక అధికారి పూర్ణ అన్నారు. శుక్రవారం కీసర మండలం రాంపల్లి దయారిలో అంగన్వాడీ కేంద్రంలో పాటు ప్రాథమిక పాఠశాలను ఎంపీడీఓ గ్యామానాయక్తో కలిసి సందర్శించారు. తాగునీటి సౌకర్యం, విద్యార్థులకు అందిస్తున్న ఆహారం, మిత్రశాల, మురుగుదొడ్లు పరిశీలించారు. రాంపల్లి చిత్రంలో చూసినట్లయితే రాంపల్లి దయారి ప్రాథమిక పాఠశాలలో ప్రత్యేక అధికారి పూర్ణిమ, ఎంపీడీఓ గమ్యానాయక్ ఇక్కడ మన ప్రగతి పనులు పూర్తి చేయాలి. జెడ్సీ నాచారం వర్షకాల నేపథ్యంలో డివిజన్ పరిధిలో కాలనీ బస్తీలో అసంపూర్తిగా ఉన్న ప్రగతి పనులను సత్వరమే పూర్తి చేయాలని ఎల్బీ నగర్లో జోనల్ కమిషనర్ హేమంత్ కేశవ్ పటేల్
అధికారులను ఆదేశించారు. శుక్రవారం మల్లాపూర్ పాత గ్రామం, థీమ్ పార్క్, కౌండిన్యూ భవన్, ధోబీఘాట్ ప్రాంతాలను కాప్రా ఉప కమిషనర్ ముకుందరెడ్డి, కార్పొరేటర్ పన్నాల దేవేందర్ రెడ్డితో కలిసి సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వానాకాలంలో లోతట్టు ప్రాంతాల్లో కాలనీలో వరద ముంపు సమస్యలు తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని అన్నారు. పాత గ్రామంలో పర్యటిస్తున్న జెడ్సీ హేమంత్ కేశవ్ చూడండి, రోడ్లన్నీ మొత్తం జలమయమయ్యాయి. ఇక్కడ చిత్రంలో పరిశీలిస్తున్న అధికారులు. అదేవిధంగా విద్యార్థులకు గుర్తింపు కార్డులు. మూర్చింతలపల్లి కేశవరం జెడ్సీ పాఠశాలలో విద్యార్థులకు ఓ దాత గుర్తింపు కార్డు, బెల్టు, టైలను శుక్రవారం పంపిణీ చేశారు. అదే గ్రామానికి చెందిన మాజీ ఎంపీటీసీ సభ్యుడు గోనె హనుమంత్ రెడ్డి 250 మంది విద్యార్థులకు టైలతో పాటు బెల్టులు, గుర్తింపు కార్డులను ఇచ్చారు. ఈ పాఠశాలలో వ్యాయామ ఉపాధ్యాయుడుగా సేవలందించి బదిలీపై వెళ్లిన గోపాలచారి క్రీడాకారులకు దుస్తులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు సుబ్బారావు, రాజశేఖర్ ఉపాధ్యాయులు పాల్గొన్నారు. చూడండి ఇక్కడ ఈ వార్త ఎంత బాగుందో. ఇక్కడ విద్యార్థులకు గుర్తింపు కార్డులు ఇవ్వడం జరిగినది. గుర్తింపు కార్డు ఎందుకు ఇస్తారంటే మామూలుగా పిల్లలు మన స్కూల్ నుంచి, పాఠశాల నుంచి ఇంటికి వెళ్ళే సమయంలో ఎవరైనా మామూలు తప్పిపోతే, స్పృహ తప్పి కింద పడిపోయినా ఎవరైనా చూసి అందులో మొబైల్ నెంబర్ ఉంటుంది, ఏ స్కూల్ ఏ ప్రాంతానికి చెందినవాడు అని క్లియర్గా ఉంటుంది. కాబట్టి ఇక్కడ ప్రభుత్వ పాఠశాలలో గుర్తింపు కార్డు ఇస్తే చాలా బాగుంటుందని ఇంకా అనేకమైన దాతలు ముందుకు వచ్చి ఇలాంటి ప్రభుత్వ పాఠశాలలో ఎవరైతే గుర్తింపు కార్డు లేని వాళ్ళు ఉంటారో ఇక్కడ వాళ్ళు కూడా అందరు కలిసి మీరు ఇస్తే బాగుంటుందని నేను కోరుతున్నాను. అదే గ్రామానికి చెందిన మాజీ ఎంపీటీ సభ్యుడు గోనె హనుమంత్ రెడ్డి 250 మంది విద్యార్థులకు టాయిలెట్తో పాటు బెల్టులు, గుర్తింపు కార్డులు ఇచ్చారని ఇది ఒక గమనించదగిన విషయం అని నేను కోరుతున్నాను. ఇక్కడ ఔటర్ పై వాహనం బోల్తా. ఔటర్ రింగ్ రోడ్లో చూడండి ఎంత పెద్ద లారీ బోల్తా పడిపోయిందో. కీసర రింగ్ రోడ్ పై పడిపోయిన వాహనం మొత్తం ఉల్టా అయిపోయింది. అందులో ఉన్న ఏదో ఇక్కడ చూసినట్లయితే అక్కడ సరుకులు కూడా కింద పడిపోయి మొత్తం క్లియర్గా కనిపిస్తుంది. ఇక్కడ కీసర ఔటర్ రింగ్ రోడ్ పై శుక్రవారం డివైడర్ను ఢీ కొని బొలెరో వాహనం బోల్తా కొట్టింది. ఈ ఘటన వాహనం డ్రైవర్, క్లీనర్ స్వల్ప గాయాలతో బయటపడ్డారు. మేడ్చల్ నుంచి ఔటర్ రింగ్ రోడ్ మీదుగా మలక్పేట్ బాంబినో సేమియా లోడులో వెళ్తున్న వాహనం సరిగ్గా కీసర వద్దకు రాగానే రోడ్డు మధ్యలో ఉన్న డివైడర్ను వేగంగా ఢీకొట్టి రోడ్డు మధ్యలో బోల్తా కొట్టింది. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే బోల్తా పడిన వాహనాన్ని పక్కకు తొలగించి ఇతర వాహనాలకు ఇబ్బంది లేకుండా చేశారు. ప్రమాదంలో డ్రైవర్ జనార్దన్ రెడ్డి 27 సంవత్సరాలు, క్లీనర్ అశోక్ 26 సంవత్సరాలు స్వల్ప గాయాలు పొందారు. వ్యక్తి అదృశ్యం. మేడ్పల్లి బోడుప్పల్ న్యూస్ టుడే. ఇంటి నుంచి బయటకు వెళ్లిన ఓ వ్యక్తి పోయిన సంఘటన మెట్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో శుక్రవారం జరిగింది. బోడుప్పల్ అశోక్ నగర్ కాలనీలో నివాసం ఉండే బన్నాల ప్రవీణ్ రెడ్డి 30 సంవత్సరాల వ్యాపారి. అతనికి మద్యం తాగే అలవాటు ఉంది. ఈ నెల 14న రాత్రి ఇంటి నుంచి బయటకు వెళ్ళి తిరిగి రాలేదు. అతని సెల్ ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది. శుక్రవారం మెట్పల్లి పోలీస్ స్టేషన్లో ఆశ్రయించారు. చూడండి, ఇంటి నుంచి బయటికి వెళ్ళి తిరిగి రాలేని పరిస్థితి ఎదురవుతున్న ప్రజలకు ఇక్కడ అతను తాగి ఎక్కడ పడిపోయాడో ఏందో తెలియదు. జాగ్రత్త అందరూ. ఇక్కడ మన జోనర్లో బాలుడి అతను చిన్నారిది ఇక్కడ మన ఇంగ్లీష్ పేపర్లో కూడా రావడం జరిగింది. ఆ ఇంగ్లీష్ పేపర్లో స్మితా సబర్వాల్ యాజ్ ఎ మదర్ అండ్ కన్సర్న్ సిటిజన్ రిక్వెస్ట్ at the GSMC ఆన్లైన్ టు గెట్ ఇట్స్ యాక్ట్ టుగెదర్ అని చెప్పేసి ఇక్కడ క్లియర్గా ఇంగ్లీష్లో రాయడం జరిగింది. అది మనం ఒకసారి చదువుదాం. ప్యాక్ ఆఫ్ స్ట్రే డాగ్స్ మావెల్ ఇన్ఫెంట్ టు డెత్ ఇన్ సిటీ. 6 days 6 kids have been killed in last 3 months. ఇక్కడ చూడండి ఇంగ్లీష్లో అంతా క్లియర్గా ఉంది. A nightmare returned to haunt Hyderabad on Tuesday evening when an 18-month-old boy was attacked and brutally killed by a pack of stray dogs at Adarsh Nagar.
under Johanagar Municipal Corporation, the city eastern suburbs. In the past 12 months, at least 8 children have been killed by stray dogs in state. 6 of these attacks have taken place in just the past 3 months, creating an uproar among residents. Even Chief Minister Revanth Reddy issued a statement asking authorities to check the street dog menace. The Telangana High Court too has taken up the issue and has asked Greater Hyderabad Municipal Corporation (GHMC) to come up with solution. In the latest attack, the toddler P. Vihan was played outside his relative's house between 7 a.m. to 7:30 p.m. when a pack of around 15 dogs pounced on him. In the latest attack, the toddler P. Vihan was playing outside his relative's house between 7 p.m. and 7:30 p.m. when a pack of around 15 dogs pounced on him, dragged him for several meters and inflicted severe injuries on his face and body. The savage mauling left the boy almost unrecognizable. Vihan parents, who are originally from Siddipet, had come to the city only 2 weeks ago. Were living with a relative in the hope of finding work, and Tuesday they had gone to a nearby pharmacy to buy medicine for their unwilling daughter and asked Vihan's grandmother to keep an eye on him until they returned. However, the grandmother did not notice the toddler wandering out of the house, which is when the dogs attacked him. The family desperately sought medical treatment for the toddler at the 2 private hospitals. However, both denied admissions. N. Pawan Kumar Vihan uncle told TOI. కాంగ్రెస్ హయాంలో తప్పని జవహర్ నగర్ కాలనీల కష్టాలు. కాలనీల సమస్యలను పట్టించుకొని స్థానిక కార్పొరేటర్ దత్తకు తీసుకుంటానని దరిదాపులో లేని మాజీ మేయర్, నరకయాతన పడుతున్న నలుసంతైన కనికరం లేని కార్పొరేషన్ పాలక వర్గం, మున్సిపల్ అధికారులు సమస్యలపై స్పందించకుంటే ప్రజాభవన్లో ఫిర్యాదు చేస్తాం. శ్రీ లక్ష్మీనరసింహస్వామి అధ్యక్షుడు కేకే చారి. ఇక్కడ మన కేకే చారి లక్ష్మీనరసింహస్వామి కాలనీలో ప్రజలు వీధి స్తంభాలు, లైట్లు, అండర్ డ్రైనేజ్, సరైన రోడ్లు మాత్రమే కాకుండా కనీస సౌకర్యాలు లేకుండా జీవన కొనసాగిస్తున్నారని ఇక్కడ మన కేకే చారి తెలుపుతున్నారు. అదేవిధంగా ఇక్కడ కొన్ని సంవత్సరాలుగా సేమ్ అదే దయనీయ స్థితిగా మనకు రోడ్లు చూడండి అధ్వానంగా ఉన్నాయి. వర్షం పడితే అటువైపు వెళ్ళాలన్నా భయాందోళన చెందుతున్న ప్రజలు. అదేవిధంగా కేకాచారి ఇక్కడ వార్తకి ప్రెస్ మీట్ ఇవ్వడం జరిగినది. ఇక్కడ అతను ఏమంటున్నాడో చూడండి. జోనర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో 28వ డివిజన్ శ్రీ లక్ష్మీనరసింహస్వామి కాలనీలో ప్రజలు వీధి స్తంభాలు, లైట్లు, అండర్ గ్రౌండ్ డ్రైనేజీలు, సరైన రోడ్లు మాత్రమే కాకుండా కనీస సౌకర్యాలు లేకుండా జీవనం కొనసాగిస్తున్నారు. 2024 ఎన్నికల ముందు స్థానిక కార్పొరేటర్ నిహారిక గౌడ్ మాట్లాడుతూ బీఆర్ఎస్లో మంత్రి మల్లారెడ్డి, బీఆర్ఎస్ మేయర్ మేకల కావ్య అభివృద్ధికి అడ్డుపడుతున్నారంటూ దాని కారణంగానే కార్పొరేటర్ నిహారిక గౌడ్ పార్టీ మారారని చెప్పారు. అధికారంలోకి రాబోయేది కాంగ్రెస్ పార్టీ అంటూ అధికారంలోకి వచ్చిన తక్షణమే శ్రీ లక్ష్మీనరసింహస్వామి కాలనీ కావాల్సిన సదుపాయాలన్నీ ఏర్పాటు చేస్తామని, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 6 నెలలు అవుతున్న కాలనీ సమస్యలపై స్పందించడం లేదంటూ, అదేవిధంగా బీఆర్ఎస్ మేయర్ మేకల కావ్య ఎన్నికల ప్రచారంలో భాగంగా శ్రీ లక్ష్మీనరసింహస్వామి కాలనీని తను దత్తకు తీసుకుంటానని, కాలనీల సంబంధించిన అభివృద్ధి అంతా తానే చూసుకుంటానని హామీ ఇచ్చారంటూ ఎన్నికల అనంతరం బీఆర్ఎస్ అధికారం కోల్పోవడంతో ఇక్కడ ప్రజలు సమస్యల వలయంలో చిక్కుకొని చావు బతుకుల మధ్యలో ఉన్న దత్తకు తీసుకుంటానని మాట మరిచి కనీసం కన్నెత్తైనా చూడలేదంటూ కాలనీ కనీస సౌకర్యాలు లేక కాలనీ ప్రజలు
నరకయాతన అనుభవిస్తున్న మున్సిపల్ అధికారులు కానీ ప్రస్తుత మేయర్ దొంతగాని శాంతి కోటేష్ గౌడ్ మరియు పాలకవర్గం పట్టించుకొని ప్రజల సమస్యలు పరిష్కారకై పని చేద్దామన్న ఆలోచన లేకుండా ప్రజలేమైపోతే మాకేంది, నాడు బీఆర్ఎస్ పార్టీలో పాలకవర్గం మేమే, నేడు కాంగ్రెస్ పార్టీలో పాలకవర్గంలో మేమే కాబట్టి మమ్మల్ని అడిగే నాదుడే లేకుండా ప్రజల సమస్యలు పట్టించుకోకపోవడం మర్చారంటూ పాలకవర్గంపై మున్సిపల్ అధికారి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి కాలనీ అధ్యక్షుడు కేకే చారి డిమాండ్ చేస్తున్నారు. అయితే నిజంగానే మన కేకే చారి అధ్యక్షుడు మన నరసింహస్వామిలో కాలనీలో ఉన్న కేకే చారి చెప్పడం ఇది వాస్తవమే. కాకపోతే అధికారంలో ఉన్నప్పుడు ఒకలాగా, అధికారంలో లేనప్పుడు ఒకలాగా. దత్తకు తీసుకుంటున్నా అన్న మాజీ మేయర్ మరి ఎక్కడ పోయింది, మరి ప్రస్తుతం ఉన్న మేయర్ ఎక్కడ పోయింది, అక్కడ ఉన్న కాలనీ ఎందుకు పట్టించుకుంటలేరు, స్థానిక కార్పొరేటర్ 28 డివిజన్లో ఉన్న మరి ఒక కార్పొరేటర్ మన నిహారిక గౌడ్ మరి కనీసం ఒక ప్రజలు పట్టించుకోవట్లేదని వాళ్ళు వాపోతున్నారు. దయచేసి ఇక్కడ ఇప్పటికైనా ఈ వార్త చూసైనా స్పందించండి. చూడండి, రోడ్లు మరి దయనీయ స్థితిలో మరి అధ్వానంగా మారినాయి. ఇక్కడ చూస్తే వర్షం పడితే అటువైపు వెళ్ళాలంటే ప్రజలు భయాందోళన చెందుతున్నారు ఆ కాలనీలకి. సాక్షిలో చూసినట్లయితే జవహర్ వార్త, అంగన్వాడీ అసౌకర్యాల బడి, కేంద్రాల్లో కానరాని కనీస వసతులు, సొంత భవనాలు, ఆట స్థలాలు లేవు, ఆరు బయటే పోషకాహారం, గర్భిణీలు బాలింతలకు తప్పని ఇబ్బందులు, మురుగుదొడ్లు లేని కేంద్రాలే అధికం. ఇక్కడ మన జోనర్ వార్త చూసినట్లయితే పుట్టిన బిడ్డలు ఎదుగుదలకు దోహదపడేలా చిన్నతనం నుంచి పౌష్టికాహారం అందించడంతో పాటు పాఠశాలకు వాతావరణాన్ని అలవాటు చేసేందుకు ప్రభుత్వ అంగన్వాడీ వ్యవస్థను తీసుకొచ్చింది. అంగన్వాడీ కేంద్ర నిర్వహణలో భాగంగా పిల్లలకు అందాల్సిన విద్య, వారిలో సృజనాత్మకంగా పెంపొందాల్సిన అంశాలపై ఒక ప్రణాళికను సైతం రూపొందించింది. దీనిలో భాగంగా ప్రతి అంగన్వాడీ కేంద్రంలో పూర్వ ప్రాథమిక విద్య ప్రీ స్కూల్ ప్రవేశపెట్టింది. తద్వారా పిల్లలకు ఆటపాటలతో జ్ఞానపద తెలివితేటలు పెంచాలని ప్రభుత్వ లక్ష్యం నిర్దేశించింది. అయితే ఇక్కడ చూడండి, ఇక్కడ అంగన్వాడీలో చంద్రపూర్ కాలనీలో ఇరుకైన అద్దె గదిలో నిర్వహిస్తున్న అంగన్వాడీ కేంద్రం, అక్కడ అటుకెక్కిన ఇక్కడ క్లియర్గా కనిపిస్తుంది. పిల్లలు చూడండి, ఒక చిన్న రూమ్లో అంగన్వాడీ పిల్లలు, టీచర్ అక్కడనే ఆయమ్మ, అక్కడ పక్కకి అందరు ఉన్నారనమాట. అంటే మొత్తం ఇరుకు గదిలో అక్కడ అంగన్వాడీ బడి మారిందన్నమాట. అంగన్వాడీ కేంద్రాలకు పరిశీలన, అంగన్వాడీ కేంద్రాన్ని పరిశీలిస్తున్న పూర్ణిమ మేడం, ఇక్కడ సొంత డబ్బులతో నిర్మిస్తా. ఇతనెవరు? 26వ డివిజన్ అంగన్వాడీ సెంటర్ను స్థలం లేక చిన్నారులు ఇబ్బందులు పడుతున్నారు. వీలైనంత త్వరగా అధికారులకు స్థలం కేటాయింపుపై శ్రద్ధ తీసుకోవాలని, ప్రభుత్వ స్థలం కేటాయిస్తే తన సొంత డబ్బులతో చిన్నారులను పార్క్, ఆట పుస్తకాలతో పాటు నూతన భవనాన్ని ఆధునిక హంగులతో నిర్మిస్తా అని ఇక్కడ పానుగంటి బాబు 26వ డివిజన్ అతను తెలియపరుస్తున్నాడు. చిన్న చూపు తగదు. ప్రత్యేక రాష్ట్రంలో ప్రైవేటు పాఠశాలకు ప్రాధాన్యత ఇవ్వండి. విడ్డూరంగా ఉంది. చాలా అంగన్వాడీ కేంద్రాలు గాలి నీరు వెళుతారు లేక ఇబ్బంది ఎదుర్కొంటున్నారు. ఇకనైనా ప్రత్యేక శ్రద్ధ తీసుకోని నూతన భవనాలు నిర్మించి ఆట స్థలాలను కేటాయించాలి. మాధవి, చంద్రపూర్ కాలనీ, ఇక్కడ మెరుగైన వసతులు కల్పిస్తాం. మన శాంతి కోటేష్ గౌడ్ మేడం చెప్తున్నారు. ప్రభుత్వ ఆశయానికి అనుగుణంగా అంగన్వాడీ కేంద్రాలు అభివృద్ధికి కృషి చేయిస్తాం. జవహర్నగర్లో అద్దె గదుల్లో నడుస్తున్న అంగన్వాడీతో పాటు సబ్ సెంటర్లు స్థలాలను గుర్తించుదాం. గత కౌన్సిలింగ్స్లో తీర్మానం చేసి కేంద్రాలకు ప్రత్యేక నిధులు కేటాయించాం. దొంతగాని శాంతి కోటేష్ గౌడ్ మేయర్ ఇక్కడ క్లియర్గా చెప్పడం జరిగినది.